మొన్న మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్ర అధ్యక్షులు వారు రావడం జరిగింది బీజేపీకి వెళ్ళి. ఆ యొక్క మీటింగ్లో శాంతకుమార్ గారిని కొన్ని కుల సంఘాలు బీసీ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఈ బీజేపీ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనేది ఉండదు. ఇది అందరు పార్టీ, ఈ భారతదేశాన్ని కాపాడే పార్టీ కాబట్టి అందరు సమానం. ఇందులో ఇక్కడ కులాలు మతాలు అనేది లేకుండా ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీ. మరి శాంతకుమార్ గారు ఆయన కోశాధికారి, ఆయన పెద్దలు కాబట్టి ఆయన కూడా ప్రోటోకాల్ అనేది పాటించాలి. మరి ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఉండడం వలన మా కార్యకర్తలు, పనిచేసిన కార్యకర్తలు కొంచెం ఆవేదనతో ఆవేశంతో ఆయన స్టేజ్ పైకి పిలిచినప్పుడు గో బ్యాక్ అనడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పనిచేసారు. మరి ఇక్కడ మహబూబ్నగర్ ఎంపీగా డీకే అరుణమ్మ గారిని గెలిపించడానికి సాయశక్తులను కృషి చేసి ఓట్లు వేయించి గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అడగడానికి హక్కు ఉంటుంది కార్యకర్తలకు. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే పార్టీ గెలవడానికి కార్యకర్తలే ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు. మరి అలా క్వశ్చన్ చేయడంలో ఆయన నిలదీయడం జరిగింది. కానీ వేరే ఉద్దేశంతో కాదు. వాళ్ళు కొన్ని కుల సంఘాలు బీసీ బిడ్డని అవమానించాలంటే మరి అట్లా ఇక్కడ ఉన్న కూడా అందరం బీసీలో ఉన్నాము. మరి బీసీలకే కాకుండా ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ మైనార్టీలో కానీ అన్ని సంఘాలకు అంటే అందరికీ కూడా సువిధ సాధన ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మున్నూరు సంఘం అని మనం నిన్న రీసెంట్గా కొంతమంది సంఘం అని పెట్టారు మున్నూరు సంఘము. మరి బీసీ అంటే అందరికీ అడగాలి. మున్నూరు సంఘం ఒక్కటే కాదు, బీసీలు అంటే అందరు వస్తారు. వాళ్ళు మున్నూరు సంఘమే పెట్టారు. మరి మున్నూరు సంఘం పెట్టినప్పుడు ఈ సంఘాలు మున్నూరు సంఘము 2017లో బై ఎలక్షన్ అయితే బండి సంజయ్ని దుబ్బాకలో హరీష్ రావు గారు అరే బండి సంజయ్ దుబ్బాక పాదపక్షానికి రారా మాట్లాడదామని మాట్లాడు. అరే అని మాట్లాడు. ఆ రోజు మరి మున్నూరు సంఘం ఖండించలేదు. మరి ఆ రోజు నేను ఖండించిన బాలవర్ధన్ గౌడ్గా ఒక బీసీ బిడ్డని ఎట్లా అని చెప్పి ఖండించిన. మరి మున్నూరు సంఘం అన్నప్పుడు కూడా ఎవరైనా కానీ సరే ఈ బీజేపీ పార్టీలో ఇక్కడ కుల సంఘాలకు తావులేదు, ఇక్కడ సంఘాలు అనేది లేదు, అందరు ఆలారు ఈక్వలే. కాబట్టి మా బీజేపీ పార్టీ మేము అందరి సమానంగా చూస్తాము. అలాగే శాంతకుమార్ గారిని మేము అనే స్థాయిలో కాదో మాకు తెలియదు, కానీ శాంతకుమార్ గారు కూడా ఎద మీద చేసుకొని మాట్లాడండి. మీరు ఎంపీ ఎలక్షన్లు డిక్లేర్ అయినాక గెలిచిన తర్వాత మరి కరీంనగర్ పోయి బండి సంజయ్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరి ఇక్కడ మరి డీకే అరుణమ్మ గారు ఎంపీ గెలిస్తే మరి ఇక్కడ వచ్చి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలుపలేదు. మరి కరీంనగర్లో గెలిచిన ఎంపీకి ఏమో ఒక రూలు, ఇక్కడ మహబూబ్నగర్లో నీ జిల్లాలో అంటే నీ జిల్లా కాదనుకుంటున్నావు, నువ్వేంటంటే నాగర్ కర్నూలు జిల్లాకు వస్తావు అనుకుంటున్నావు, కిలగనపురం నీ ఊరు, మరి మహబూబ్నగర్ జిల్లా కాదని అనుకుంటున్నావు. కానీ నువ్వు మహబూబ్నగర్ జిల్లా టికెట్ ఆశించినప్పుడు మహబూబ్నగర్లో గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శుభాకాంక్షలు తెలిపాలి మన పార్టీ. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు పార్టీలో పనిచేయని కార్యకర్తలని వెనుక తిప్పుకుంటా పనిచేసిన కార్యకర్తల మీదకి పంచాయతీ చేయడానికి ఆ కార్యకర్తల పోస్టర్లు వేసి అవమానపరుస్తున్నారు. ఒక డీకే అరుణమ్మ గారిని టార్గెట్ చేయడం అనేది తగదు. ఒకసారి శాంతకుమార్ గారు ఆలోచన చేసుకోవాలి. బీజేపీ పార్టీలో అందరు సమానమే. మీరు కూడా మీరు గుర్తించండి, ప్రోటోకాల్ పాటించండి. మన్ కీ బాత్ పోస్టర్లు వేసిర్రు, స్టేట్ అధ్యక్షుని ఫోటో లేదు. అంటే మీ ప్రోటోకాల్ ఎంత ఉందనేది మీరే మీ ఆత్మ గౌరవంగా చూసుకోండి. మీరు ఎదురుగా చేసుకొని మాట్లాడండి. మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను, బీజేపీకి అందరు పనిచేయాలి. ఈ పార్టీలో అందరు సమానమే. మేము శాంతకుమార్ గారు కూడా కలుపుకొని పోతాం. కానీ మిగతా కుల సంఘ నాయకులు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టొద్దు. ఎందుకంటే ఇది కుల సంఘాల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ, అందరి సమానంగా చూసే పార్టీ. కాబట్టి మిగతా కుల సంఘ నాయకులకు దయచేసి ఇలాంటి ఈ పార్టీలో కుల చిచ్చు పెట్టొద్దని చెప్పి వినయంగా కోరుకుంటా ఉన్నాము. మరొకసారి కూడా బీజేపీ పార్టీలో అందరు సమానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.